నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. పవన్ కళ్యాణ్ గారు నిన్న శేషాచలం అడవులకు ఈ ఎర్రచందనం వృక్షాలపై తిరుపతిలో జరిగిన కలెక్టర్ సమావేశంలో మాట్లాడారండి. గత ప్రభుత్వ హయాంలో 5,000 కోట్ల నుంచి 10,000 కోట్ల వరకు ఈ ఎర్రచందనం స్మగ్లింగ్ అయిందని, గత ప్రభుత్వంలో అధికారులు కూడా అప్రమత్తంగా లేరని, గత వైసీపీ ప్రభుత్వంలో నరికిన చెట్లు విలువ 5,000 నుంచి 10,000 కోట్ల వరకు ఉంటుందని, ఇంకా తెలిసి ఎంత ఉందని, తెలియకుండా ఎంత పోయిందో అని, ఇట్లాంటి చెట్లు నరకడానికి వీలు లేదని పవన్ కళ్యాణ్ గారు గట్టిగా హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే ఎర్రచందనం తాకితే తాట తీస్తామనేది కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. ఎందుకంటే ఈ పవిత్ర వృక్షాలను నరికితే తీవ్ర పరిమాణాలు ఉంటాయని చెప్పారు. ఇది ఇంకా ఏం చెప్తున్నారంటే, ప్రపంచంలో శేషాచలం అడవులకే పరిమితమైన ఎర్రచందనం వృక్షాలపై ఎవరూ తాకద్దని, ఒక చెట్టు కూడా నరకడానికి వీలు లేదని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు స్పష్టం చేశారు. తిరుపతి కలెక్టరేట్లో శనివారం సాయంత్రం అధికారులతో సమావేశం నిర్వహించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. శేషాచలం అడవుల్లో ఎర్రచందనం ఉండడానికి ఓ ఆధ్యాత్మిక కారణం ఉంది. శ్రీ వెంకటేశ్వర స్వామి గాయము నుంచి పుట్టిన చెట్టు ఇది. అత్యంత పవిత్రమైన వాటిని అమ్ముకోవడం, నరకడం కూడా తప్పు అనేది కూడా మన పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు. ఏమిటంటే, స్మగ్లర్లకు చెట్లను నరికితే తాట తీస్తామని కూడా పవన్ కళ్యాణ్ గారు హెచ్చరించారు. ఇంకా తిరుపతి గోడంలో ఉన్న 2.60 లక్షల ఎర్రచందనం దొంగలు నిలువలు ఉన్నాయని, 2 దొంగలు కలిపితే ఒక చెట్టుగా లెక్కించిన గత వైసీపీ ప్రభుత్వంలో 1.30 లక్షల వృక్షాలను నరికివేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మార్కెట్ విలువ 5,000 కోట్ల వరకు ఉంటుందనేది కూడా పవన్ కళ్యాణ్ గారు తెలుపుతున్నారు. ఇంకా పట్టుబడిన ఎర్రచందనం ఎంత పరిమాణంలో హద్దులు దాటిందో అంతుపట్టడం లేదన్నారు. గడిచిన 5-6 ఏళ్లలో 8,000 కోట్ల నుంచి 10,000 కోట్ల విలువైన ఎర్రచందనం అక్రమంగా రవాణా జరిగిందని, దీనికి గత ప్రభుత్వ యంత్రాంగమే అలసత్యం కారణమని కూడా పవన్ కళ్యాణ్ గారు ఆరోపించారు. ఇంకా పవన్ కళ్యాణ్ గారు ఆరోపిస్తే, గత ప్రభుత్వంలో శేషాచలం అడవుల్లో చంద్రగిరి నియోజకవర్గం, తిరుపతి, పొంగునూరు, పీలేరు గత ప్రభుత్వ వైసీపీ ప్రభుత్వంలో ఈ ఎర్రచందన స్మగ్లింగ్ బాగా చేసుకున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, చిన్న నాయకులు, పట్టు ఉన్న వాళ్ళు కూడా ఈ ఎర్రచందనంలో భాగాలు పంచుకున్నారు. గత ప్రభుత్వ హయాంలో ఎర్రచందనము 10,000 కోట్ల వరకు వ్యాపారం జరిగింది అనేది కూడా మనకు తెలుస్తుంది. ఈ 10,000 కోట్లు పట్టుబడింది 5,000 కోట్లు అవుతే ఇంకా పట్టుబడింది ఎంత ఉంటుందో అనేది కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. వైసీపీ ప్రభుత్వంలో చేసిన ఈ ఎర్రచందనం పరిస్థితి ఇప్పుడు కానీ వాటి జోలికి పోతే తాట తీస్తా అని పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. ఇంకా చూస్తే ఎర్రచందనం నరికిన, అక్రమంగా రవాణా చేసిన వారిపై కేసులు పెట్టడంతో సరిపెట్టుకోకుండా వారి ఆస్తులను కూడా స్వాధీనం చేసుకునేలా చట్టం తీసుకొస్తామని పవన్ కళ్యాణ్ గారు ఆరోపిస్తున్నారు. ఇంకా చూసుకుంటే, ఇతర దేశాల్లో పట్టుబడే ఎర్ర దొంగలని మన దేశానికి అప్పగించేలా కేంద్ర విధానం తీసుకొచ్చిందని, అయితే ఇతర రాష్ట్రాలతో పట్టుబడి ఎర్రచందనం మాత్రం ఏపీకి రావడం లేదని పవన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇంకపై ఏ రాష్ట్రంలో ఎర్రచందనం పట్టుబడినా దాన్ని ఏపీకి అప్పగించేలా అన్ని రాష్ట్రాలతో ఒప్పందం చేసుకోవాలన్నారు. ఇంకా చూసుకుంటే, ఈ ఎర్రచందనం స్మగ్లింగ్కు సంబంధించి తెర వెనుక కీలక పాత్ర పోషిస్తున్న 4 కింగ్ పిన్నులను గుర్తించామని పవన్ వెల్లడించారు. వారిని పట్టుకునే విషయంపై కసరత్తు నడుస్తుందని తెలిపారు. స్మగ్లర్ల తరపున చెట్లు నరికే పని చేయొద్దంటూ స్థానికులను కోరారు. ఇతర రాష్ట్రాల కూలీలను కూడా అవగాహన కల్పిస్తామని పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. ఈ ఎర్రచందనం స్మగ్లింగ్ స్వచ్ఛందంగా ఆపేయాలని, లేకుంటే చెట్లు కొట్టాలంటేనే భయపడేలా చర్యలు తీసుకుంటామని పవన్ కళ్యాణ్ గారు హెచ్చరించారు. ఇంకా చూసుకుంటే, మన పవన్ కళ్యాణ్ గారు శనివారం సుడిగాలి పర్యటన చేపట్టారండి. తిరుపతి పరిసరాల్లో ఉదయం 9:30 గంటలకు తిరుపతి విమానాశ్రయానికి వచ్చారు. అక్కడ నుంచి రేణిగుంట మండలం అటవీ ప్రాంతానికి ఏకో టూరిజం పార్కును సందర్శించి
జలపాతం నుంచి వెళ్ళే వాగు ఎంబడి కొంత దూరం నడిచారు. కొంతసేపు వాగులో దిగి ప్రకృతి ఒడిలో సేద తీరారు. అడవిలో పలు చెట్లు పేర్లు ప్రత్యేకతలను అటవీ శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. వాచ్ టవర్ ఎక్కి శేషాచలం అడవులను పరిశీలించారు. తిరుపతి మంగళంలో అటవీ శాఖ నిర్వహిస్తున్న 8 గోదాముల్లో నిల్వ ఉంచిన ఎర్రచందనం దొంగలను ఆయన పరిశీలించారు. అనంతరం కలెక్టరేట్ చేరుకొని తిరుపతి, అన్నమయ్య, నెల్లూరు, ప్రకాశం, నంద్యాల జిల్లాల ఎస్పీలు, ఎర్రచందనం అక్రమ రవాణా నిరోధక టాస్క్ ఫోర్స్ అధికారులతో సమావేశమయ్యారు. ఎర్రచందనం స్మగ్లింగ్ను పూర్తిగా అరికట్టే విషయంపై తీసుకోవాల్సిన చర్యలను మన పవన్ కళ్యాణ్ గారు సమీక్షించారు. పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్తున్నారు, ఎర్రచందనం తాకితే తాట తీస్తాం. గత వైసీపీ ప్రభుత్వంలో మాదిరిగా ఈ ప్రభుత్వంలో ఎర్రచందనం జోలికొస్తే ఎవరిని కూడా వదలము. ఎర్రచందనం అని నరకడానికి వీలు లేదు. గత ప్రభుత్వంలో ఎర్రచందనం యథార్థగా జరిగింది అనేది కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. ఒక చెట్టు కూడా నరకడానికి వీలు లేదు. శ్రీవారి గాయం నుంచి వచ్చిన చెట్లు ఇవి. ఆ పవిత్ర వృక్షాలను నరికితే తీవ్ర పరిమాణాలు ఉంటాయి. ఆపరేషన్ కాగార్ తరహాలో స్మగ్లర్ల భరతం పడతాం. వారి ఆస్తులను కూడా స్వాధీనం చేసుకునేలా చట్టం తెస్తాం అని మన స్మగ్లర్లకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు హెచ్చరికించారు. అటవీ శాఖ గోదాములోని ఎర్రచందనం దొంగల పరిశీలించారు. అటవీ ప్రాంతంలో ఏకో టూరిజం పార్కు సందర్శన చేశారు పవన్ కళ్యాణ్ గారు. గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వంలో జరిగిన ఈ ఎర్రచందనం 5,000 కోట్ల నుంచి 10,000 కోట్ల వరకు ఉంటుందని కూడా అంచనాకు వచ్చారు. తెలిసే ఇంత ఉంటే ఇంకా తెలియక ఎంత వ్యాపారం చేశారు. గత ప్రభుత్వంలో వైసీపీలో మంత్రులు, ఎమ్మెల్యేలు, చిన్న చిన్న వాళ్ళు కూడా ఈ వ్యాపారంలో పాల్గొన్నారనేది కూడా తెలుస్తుంది. ఎందుకంటే 5 సంవత్సరాలు యథార్థగా నడిపారు వైసీపీ ప్రభుత్వంలో ఉండే కొంతమంది. ఎందుకంటే వైసీపీలో అందరికీ ఎవరైనా ఏమైనా సంపాదించుకోవచ్చు, వ్యాపారం చేసుకోవచ్చు అనేది కూడా మనకు తెలుస్తుంది. ఎందుకంటే గత ప్రభుత్వంలో తిరుపతి చుట్టుపక్కల ప్రాంతంలో అయితే చంద్రగిరి నియోజకవర్గంలో అత్యధికంగా ఈ ఎర్రచందన వ్యాపారం జరిగిందని, తిరుపతి, పీలేరు, పుంగునూరు నియోజకవర్గాల్లో కూడా ఈ ఎర్రచందనం స్మగ్లింగ్ జరిగింది అనేది కూడా మనకు అందరికీ తెలిసిన విషయమే. దీని మీద అప్పుడు ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ చర్య తీసుకోలేదు. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఎంటర్ అయ్యారు. చంద్రబాబు నాయుడు గారు కానీ ఇప్పుడున్న అధికారులు కానీ గట్టిగానే ఈ ఎర్రచందనం జోలికి పోకుండా చేస్తున్నారు. మరి ఈ ఎర్రచందనం చెట్లు నరకడానికి వీలు లేదన్న పవన్ కళ్యాణ్ గారి మీద అధికారులు గట్టిగా వార్నింగ్ ఇస్తారా? లేక అధికారులు కూడా ఎర్రచందనం వాళ్ళతో స్మగ్లర్లతో చేతులు కలిపి మళ్ళీ యథార్థగా దీన్ని నడిపిస్తారా అనేది కూడా నిదానంగా తెలుస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ.